నా పేరు మాధు శివరామకృష్ణ, ఎనికేపాడు గ్రామం. నేను ఒక రైతుని ఎనికేపాడు గ్రామంలో. అదేవిధంగా గోశాల నిర్వహిస్తూ ఉన్నాను. నా దగ్గర ఒంగోలు జాతి ఆవులు, పొంగనూరు జాతి ఆవులు మన రాష్ట్రానికి సంబంధించిన ఈ రెండు జాతులతో పాటు షాహేవాల్ ఆవులు, థార్పార్కర్ ఆవులు, గిర్ ఆవులు, రాటి, మున్నగు గోవులు, దేశీయ గో జాతులు నా దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాడి పశువుల్లో పాల ఉత్పత్తిని దెబ్బతీసి రైతుని ఆర్థికంగా కుంగదీసేటటువంటి ఒక వ్యాధి, పొదుగుకి వచ్చేటటువంటి వ్యాధి ఇది. పొదుగువాపు వ్యాధి వస్తుంది. దీంట్లో పొదుగువాపు వ్యాధి వచ్చి 3 నుంచి 5-6 రోజుల లోపు తగ్గేటటువంటి స్వభావం కలిగినటువంటి గుణాలు కలిగినటువంటిది ఈ పొదుగువాపు. అదేవిధంగా ఇది లాంగ్ టర్మ్లో కూడా పూర్తిగా పొదుగును పూర్తిగా పాడు చేసేటటువంటి ఒక చాలా ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా. దీన్ని పాడి రైతు కనుక నిర్లక్ష్యం చేస్తే చాలా సందర్భాల్లో మ్యాస్టైటిస్ వచ్చినప్పుడు మేము ఇంగ్లీష్ మందుల్ని ఉపయోగించడం, వెటనరీ డాక్టర్స్ దగ్గరికి పోవటం, వాళ్ళ సలహాలు, వాళ్ళ పర్యవేక్షణలో వాటికి మందులు యూజ్ చేయటం, ఇంజెక్షన్స్, అదేవిధంగా కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వటం ద్వారా వాటిని తగ్గించేటటువంటి కార్యక్రమం సహజంగా ఈ రోజున జరుగుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే ఈ మందులు ఇంజెక్షన్స్ చేయటం అనేటటువంటిది వచ్చేసరికి ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు భయపడేటటువంటి పరిస్థితి. వాటికి మామూలుగానే నొప్పి ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ ఇంజెక్షన్ చేయటం వల్ల కూడా నొప్పి కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. పాల ఉత్పత్తి కూడా కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మనం మన పశువును రక్షించుకోవటానికి, దానికి వచ్చినటువంటి ఈ పొదుగువాపు బ్యాక్టీరియాని నిర్మూలించడానికి వేరే అవకాశాలు లేవు గనక మనం దాన్ని ఉపయోగించుకుంటూ ఇప్పుడు వరకు నడుస్తూ వస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో నా దగ్గర ఒక షాహేవాలు ఆవు మార్చి 13వ తారీఖు ఈనటం జరిగింది. ఈయన దగ్గర నుంచి దోణ్ణి దగ్గరికి రానివ్వకుండా తన్నటం, మనిషిని కూడా దగ్గరికి రానివ్వకుండా తన్నేటటువంటి పరిస్థితి ఉండటం. 45 రోజుల పాటు ఒక పొదుగులో ఉన్నటువంటి ఒక రొమ్ములో ఒక క్వార్టర్ అంటారు దాన్ని, 4 క్వార్టర్స్ ఉంటాయి ఆవుకైనా గేదెకైనా. ఒక రొమ్ము మొత్తం ఒక పార్ట్ అంతా కూడా అచ్చంగా బ్లడ్, రక్తంతో కూడుకున్నటువంటి కుదపలు కంప్లీట్గా 45 రోజుల పాటు కొనసాగింది నాకు ఈ పరిస్థితి. మాకు స్థానికంగా ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్సు, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ వెటర్నరీ, వారందరూ కూడా వచ్చి చూసి దీనికి కావాల్సినటువంటి పరీక్షలు, వాళ్ళకు అనుమానం ఉన్నటువంటి దీనికి అనుసంధానంగా ఈ ఆవుకు సంబంధించి ఏదన్నా జబ్బు ఉందా అనేటటువంటి కొన్ని టెస్టులు, 3 టెస్టులు చేయటం జరిగింది. ఈ 45 రోజుల పాటు అనేకమైనటువంటి ఇంజక్షన్లు, రోజుకి ఉదయం సాయంత్రం కలిపి 10 ఇంజక్షన్లు చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఏది కూడా కంట్రోల్ కానటువంటి పరిస్థితుల్లో నేను తలబట్టుకొని సదరు ఒక రైతుగా, ఒక గోప్రేమికుడిగా ఏం చేయాలనేటటువంటి ఒక బాధతో ఏమి చేయలేనటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో నేను కూర్చున్న టైంలో ఒకరోజు ఉదయం, నేను రోజు పేపర్ చూసే అలవాటు ఉంది, సాక్షి దినపత్రిక నేను చదువుతూ ఉన్న టైంలో ఆ సాక్షి పత్రికలో ఒక ఆర్టికల్ రూపంలో ఒక కాలం వచ్చింది పాడి పశువుల గురించి రాస్తూ. పొదుగు వాపుకి మూలికా చూర్ణంతో వైద్యము, దీనిపైన పరిశోధన చేసినటువంటి ఇక్రిసాట్ పూర్వపు శాస్త్రవేత్త గారి అనుభవాలు, దానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని ప్రచురితం చేశారు. దీనికి సంబంధించి వారు ఎక్కడెక్కడైతే పరిశోధనలు చేశారో, ఏ ప్రాంతాల్లో దీన్ని ఏ విధంగా వాడారు అనేటటువంటి వారి అనుభవాల్ని చెప్పారు. వారి పేరు డాక్టర్ కొత్తపల్లి కార్తికేయ గారు. నేను ఆ పేపర్ చూశాను. ఆ పేపర్లో ఉన్నటువంటిది మొత్తం చదివి, ఆ పేపర్లో ప్రచురితమైనటువంటి ఈ ఫోటోలను కూడా, పొదుగుకు సంబంధించినటువంటి ఫోటోలు, మందుకు సంబంధించినటువంటి ఫోటోలు అన్నీ చూసి కింద ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఉంటే నేను ఇమీడియట్లీగా వారిని సంప్రదించడం జరిగింది. వారిని సంప్రదించిన తర్వాత నేను ఆ మెడిసిన్ తీసుకొచ్చి మా గోవుకి, పొదుగుకి అప్లై చేశాను. వారు పేపర్లో ఏదైతే చెప్పారో
5 నుంచి 8 రోజులు 5 రోజులు సాధారణంగా ఉండేటటువంటి పొదుగువాపు లక్షణాలు కలిగినటువంటి వాటికి ఎటువంటి ఇంజెక్షన్స్ ఏమీ లేకుండా 5 రోజుల పాటు మంచి ఆముదం కూడా చాలా స్వచ్ఛమైనది అయితేనే బాగా సమర్థవంతంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్వచ్ఛమైనటువంటి ఆముదంలో 30-35 గ్రాములు ఆముదం పడుతుంది. 25 గ్రాములు చూర్ణాన్ని కలిపి పొదుగు మొత్తానికి కూడా ఉదయము సాయంత్రం 2 పూటలు కూడా పొదుగు శుభ్రంగా కడిగి బాగా పొదుగు ఆరిన తర్వాత అప్లై చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రొమ్ములో కూడా ఇంట్రా మెమరీ ఎక్కించడం, వేపాకు ఈన తీసుకొని ఆ మందు కలిపిన దీని పొదుగుకు కావాల్సిన విధంగా కలుపుకున్నటువంటి మందులో ముంచి నిదానంగా పొదుగులోకి టీట్లోకి ఆ రొమ్ములోకి ఎక్కించేటటువంటి ప్రక్రియ, దాన్ని ఇంట్రా మెమరీ అని చెప్పి వారు శాస్త్రీయ పరిభాషలో పలుకుతారు. ఆ విధంగా చెప్తే చేశాను నేను. 3వ రోజు దగ్గర నుంచి రక్తము కుదపలు వచ్చేటటువంటి రక్తము కుదపలుతో కూడినటువంటి ఎర్రని పాలు, ఆ పాలు అనడానికి వీల్లేదు, పూర్తిగా రక్తం. అటువంటి 3వ రోజు దగ్గర నుంచి 3వ రోజు సాయంత్రం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పింక్ కలర్లో పాలు రావటం ప్రారంభమైంది. అదేవిధంగా 8 రోజులు, ఇది ఒక పెక్యులర్ కేసు కాబట్టి 8 రోజులు నేను కంటిన్యూగా దీన్ని ఉదయం సాయంత్రము చేస్తూ ఇంట్రా మెమరీ కూడా చేయటం ద్వారా పూర్తిగా 8వ రోజుకి పాలు కుదపలు లేనటువంటి పాలు నేను చూడగలిగాను. అంటే ఈ ఒక 8, అవి ఒక 45, 53 రోజులు టైం తీసుకుంది నాకు. వాడని మందులు లేవు, చేయని యాంటీబయాటిక్స్ లేవు, ఏ డాక్టర్స్ ఏమి చెబితే అవన్నీ కూడా చేసాం. కానీ ఇది 8 రోజులకి పూర్తిగా నయమయ్యి పొదుక్కున్నటువంటి వాపు, లోపల ఉన్నటువంటి గెడ్డ, ఒక ట్యూమర్ లాగా గెడ్డ ఏర్పడింది. ఆ ట్యూమర్ అసలు మరి ఏమవుతుందా ఏంటనేటటువంటి పరిస్థితుల్లో నేను ఉంటే ఆ ట్యూమర్ కూడా తగ్గుతూ వచ్చేసి పూర్తిగా నయమైపోయింది. ఆ ట్యూమర్ తగ్గడంతో పాటు పాలు పూర్తిగా మార్పు వచ్చి అక్కడి నుంచి 15 రోజుల వ్యవధిలో పూర్తిగా పాలు చక్కగా స్వచ్ఛమైనటువంటి తెల్లని పాలు వచ్చి ఇవాళ నా గోవుని నేను రక్షించుకోవడంతో పాటు చక్కగా ఆ గోవుకి పుట్టినటువంటి పేదోడకు కూడా పాలు చక్కగా ఆ రొమ్ము కూడా మేము పాలు దూడకి తాగిచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళు నెలకొని ఉంది. చాలా సంతోషంగా ఉన్నాం. రైతు సోదరులకు నేను చెప్పేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మనం ఇది మాత్రం నేను పూర్తిగా గమనించాను. తర్వాత దీంతోపాటు ఒక ఒంగోలు ఆవు కూడా నా దగ్గర ఇదే సమయంలో ఏనటం, దానికి గతంలో 3 సంవత్సరాల క్రితం పొదుగువాపు వ్యాధి వచ్చి ఒక 2 క్వార్టర్స్ అంటే పొదుగులో 2 రొమ్ములు పూర్తిగా గెడ్డలాగా కట్టేసి ఫైబ్రోసిస్ ఫామ్ అయ్యి పూర్తిగా పాడైపోయింది. ఆ టైంలోనే దీనికి ట్రీట్మెంట్ చేస్తున్న టైంలోనే అది కూడా ఏనటం జరిగింది. దానికి కూడా పొదుగుకి అప్లై చేసి ఇంట్రా మెమరీ రొమ్ముల్లోకి వేప ఈనలతో ఎక్కించడం జరిగింది. 3వ రోజుకి పూర్తిగా తగ్గిపోయింది. 5వ రోజుకి పూర్తిగా ఫైబ్రోసిస్ కూడా గెడ్డగట్టినటువంటి పొదుగు కూడా మారిపోయి అంతకుముందు ఈతలో పాలు పోయినటువంటి 2 రొమ్ముల్లో కూడా ఇవాళ చక్కగా అంతకుముందు ఆవు 4 సంవత్సరాల క్రితం ఆవు ఎలా ఉందో అదేవిధంగా పాలు ఇచ్చేటటువంటి పరిస్థితికి మళ్ళీ ఆ ఒంగోలు ఆవు రావడం జరిగింది. నాకు ఇదొక అనుభవం, అదొక అనుభవం. చక్కగా ఇంజెక్షన్స్ అవన్నీ వాడకుండా, ఆవుకి ఒత్తిడి కలిగించకుండా, స్ట్రెస్ కలిగించకుండా అవసరమైన మేరకే మనం మెడిసిన్ ఉపయోగించాలి. అటువంటి పరిస్థితి లేకుండా చక్కగా ఈరోజు నేను మా ఆవుల్ని ఈ మూలిక చూర్ణం ఉపయోగించుకొని ఒక ఆయుధంలాగా, ఒక బ్రహ్మాస్త్రంలాగా మ్యాస్టీ గోల్డ్ హెచ్ని ఉపయోగించి పొదుగు వాపుని తరిమికొట్టినటువంటి ఒక గోప్రేమికుడిగా, ఒక రైతుగా పూర్తిగా నేను సాటిస్ఫై అయ్యాను, సంతృప్తి చెందాను. రైతాంగం అంతా కూడా ఈ మందుని ఉపయోగించుకొని గేదెలకి, ఆవులకి ఒత్తిడి కలిగించకుండా, వాటి ఆరోగ్యంలో ఇంజెక్షన్స్ వల్ల వచ్చేటటువంటి రెసిస్టెన్స్ని డెవలప్ చేయకుండా చక్కగా గోవు పాడి ఉత్పత్తిని, అదేవిధంగా పొదుగు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ